అందరికీ నమస్కారం. నేను మీ అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో చికెన్ తందూరి ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఎయిర్ ఫ్రైయర్ కానీ ఓవెన్ కానీ ఇలాంటివి ఏమీ లేకుండా చాలా సింపుల్గా ఇంట్లోనే స్టార్ హోటల్ని మించిన రుచితో ఇలా ప్రిపేర్ చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ఇష్టంగా కూడా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా అయితే చికెన్ లెగ్ పీస్లు ఒక 2 అండ్ ఒక 2 వింగ్స్ అయితే తీసుకున్నాను. మీరు మొత్తం కావాలంటే ఓన్లీ లెగ్ పీసులతో అయినా లేదా జాయింట్స్తో అయినా ఏదైనా ఒకే రకాన్ని తీసుకొని అయినా చేసుకోవచ్చు. తర్వాత వీటిని శుభ్రంగా కడిగేసి ఇలా ఘాట్లు పెట్టుకొని తీసుకోండి. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగ్గట్లుగా ఉప్పు, ఒక 1/2 స్పూన్ దాకా పసుపు, రుచికి తగ్గట్లుగా కారం, ఒక 1/2 స్పూన్ గరం మసాలా పొడి, ఒక అరచెక్క నిమ్మరసం, 1 స్పూన్ ఏమో ధనియా జీరా పౌడర్ వేసుకోండి. అండ్ ఒక 3 స్పూన్లు దాకా పెరుగు కూడా వేసుకొని ఇవన్నీ ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇలా ఈ జాయింట్స్ కన్నింటికి మసాలాలన్నీ బాగా పట్టేంత వరకు కలుపుకొని మూత పెట్టేసి ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే అలా కలిపి పక్కన పెట్టేసుకోండి. నేనైతే ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. చక్కగా మ్యారినేట్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 5-6 స్పూన్లు దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇలా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ పీసులన్నింటినీ ఈ విధంగా ప్యాన్లో సెట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఉన్న మసాలా కూడా ఈ చికెన్ పీసుల మీదే ఈ విధంగా అప్లై చేసుకొని మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పీసులు ఒకవైపు బాగా ఫ్రై అయ్యేంత వరకు కదపకుండా అలానే సెట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఇలా ఉడికిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి. ఫస్ట్ ఒకవైపు ఉడికినప్పుడు ఇలా చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి. ఇక రెండో వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి చికెన్ పీసులు కాస్త క్రిస్పీగా ఫ్రై అవుతాయి. చూసారు కదా, ఇలా వాటర్ అంతా పోయి ముక్కలైతే ఈ విధంగా ఫ్రై అయిపోతాయి. ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఇవి పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా పీస్లను అయితే నేను ఒక 2-3 టైమ్స్ రెండు వైపులకి ఫ్లిప్ చేస్తూ ఫ్రై చేశాను. పీస్ మనకి ఇలా పూర్తిగా డ్రైగా అయిపోయి ఎక్సెస్ ఆయిల్ అంతా ప్యాన్లోనే ఉండిపోతుంది. ఇప్పుడు ఇలా పూర్తిగా డ్రైగా అయిపోయిన ఈ ముక్కల్ని ఒక జల్లెడలోకి తీసుకోండి. నార్మల్గా మనం ఫ్రై చేసుకుంటాం కదా, పకోడీ గరిటెలు అలాంటివి ఉంటాయి, అందులోకైనా తీసుకోవచ్చు. మీ దగ్గర ఉంటే ఇలా పుల్కాలు చపాతీలు కాల్చుకుంటాం కదా, ఈ స్టాండ్ మీదకి తీసుకొని ఇలా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పీసులని రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకుంటే మనకి తందూరి అయితే రెడీ అయిపోయినట్లే. చికెన్ తందూరి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు బయట రెస్టారెంట్లో కూడా ఇంత టేస్టీగా తిని ఉండరు, అంత టేస్టీగా ఉంటుంది. ఆయిల్ కూడా ఎక్కువేమీ పట్టదండి. మనం వేసుకున్న ఆయిల్ అంతా ప్యాన్లో అలానే ఉండిపోతుంది. చికెన్ ఉడకటానికి మాత్రమే మనం ఆయిల్ వేసుకున్నాము. ఆ ఎక్సెస్ ఆయిల్ మనం తర్వాత కావాలంటే కర్రీకైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక ఇలా చికెన్ పీస్లని మనం రోస్ట్ చేసుకునేటప్పుడు ఒకవైపు కాస్త కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ రోస్ట్ చేసుకున్నారంటే చక్కగా స్టార్ హోటల్ని మించిన రుచితో చికెన్ తందూరి రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా మయోనైస్ కానీ, మీకు ఇష్టమైతే టొమాటో సాస్ కానీ డిప్ చేసుకొని తినచ్చు, లేదా ఉత్తిగా ఇలానే తిన్నా సరే అద్దిరిపోతాయి. ఒక్కసారి మీరు కూడా ఈ చికెన్ తందూరిని ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో తెలియచేయండి. ఫైనల్గా ప్లేటింగ్ అయితే చేసేసాను. పైన కొంచెం సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని ఒక నిమ్మకాయతో సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది. మీరు కలర్ ఇంకా బాగా కనిపించాలి అనుకుంటే కొంచెం ఇవి మ్యారినేట్ చేసుకునేటప్పుడు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకున్నారంటే ఇంకొంచెం కలర్ డార్క్గా కనిపిస్తాయి. అండ్ చికెన్ పీస్ కూడా చూడండి ఎంత టెండర్గా ఉందో, చాలా చాలా బాగున్నాయి. చాలా సాఫ్ట్గా కూడా ఉంది పీసు. పైన కొంచెం క్రిస్పీగా, పైన ఆ స్మోకీ ఫ్లేవర్ తెలుస్తూ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. బొగ్గుల మీద కాల్చుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది ఈ తందూరి అయితే. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ తందూరి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బై.